నమస్తే అండి. ఇరాన్ అమెరికా దేశం మీద, ఇజ్రాయెల్ మీద ఈ స్థాయిలో దాడులు చేస్తుందని చెప్పేసి ప్రపంచం ఆశ్చర్యపోతా ఉంది. అరే ఏమీ లేదు, ఆ దేశానికి దివాలా తీసినటువంటి దేశం ఇంచుమించు. అలాంటి దేశం ఈ రోజున అమెరికాని లిటరల్గా పోపిస్తా ఉంది. ప్రపంచం ఆశ్చర్యపోతా ఉంది. ఏంటి అలా దమ్ము ధైర్యం అంటే రష్యా, చైనా. అమెరికా ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అనేది ఎప్పటికప్పుడు ఈ రోజున ఇరాన్కి తెలియజేస్తున్నాయి ఈ రెండు దేశాలు. ఇక ఇప్పుడు వచ్చేసి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అమెరికా అనే దేశం ప్రతి దేశాన్ని దోచుకోవడానికి చూస్తుంది. ఈ రోజున వెనుజులా వెళ్ళి మదురై మీద కావచ్చు, ఇరాక్లో ఉన్నటువంటి పెట్రోలియం మీద కావచ్చు, వెనుజులా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెట్రోలియం ఉత్పత్తుల మీద కావచ్చు, సిరియా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ఈ ప్రతి దేశం మీద కూడా దాడులు చేసి ఒక రకమైనటువంటి భావప్రాప్తిని పొందిద్ది అనమాట ఈ అమెరికా. ఇప్పుడు ఎంత ఎందుకంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఒక ద్వీపం ఉంది. దేశం అంతా ఒక పక్క అయితే కనుక ఈ హార్మోజ్ జలసంధిని అంటి పెట్టుకొని ఒక ద్వీపం అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి దీని ఖర్గు ద్వీపం అంటారు అనమాట దాన్ని. సో ఈ ఖర్గు ద్వీపం ద్వారానే 90% రెవెన్యూ ఈ రోజున ఇరాన్కి వస్తూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు దోచుకోవడం కోసం అని చెప్పేసి అమెరికా ఎంట్రీ ఇస్తే మామూలుగా అయితే లేదు, ఇరాన్ చాలా పగడ్బందీగా ప్లాన్ అయితే వేసింది. ఖర్గు ద్వీపం కేవలం ఒక భూభాగం కాదు, అది ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క వెన్నుముక్క. ఈ వెన్నుముక్కని విరిచేస్తే కనుక ఇరాన్ అతలాకుతలం అయిపోద్దని చెప్పేసి అనుకుంటుంది. అయితే ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా బాంబులు వేస్తే కనుక అది ఎవరికి చెందకుండా పోద్ది, నేను చేసినటువంటి యుద్ధానికి ప్రతిఫలితం కూడా లేకుండా పోతుందని చెప్పేసి, ప్రతిఫలం లేకుండా పోతుందని చెప్పేసి అమెరికా భావించి ఈ రోజున గ్రౌండ్ మీదకి వాళ్ళ యొక్క సోల్జర్స్ని దింపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇరాన్ ఊరుకుంటుందా? ఇరాన్ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ఆయుధాలు చూపిస్తా చూడండి. ఇరాన్ చేసే ముడి చమురు ఎగుమతిలో 90% ఎక్కడి నుంచి జరుగుతుంది. ఒకవేళ ఈ ద్వీపం శత్రువుల వశమైతే లేదా ధ్వంసమైతే ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలుతుంది. అందుకే దీన్ని రక్షించేందుకు ఇరాన్ తన యొక్క సైనిక బలాన్ని అంతా అక్కడ మోహరిస్తోంది. గత కొన్ని వారాలుగా ఇరాన్ అక్కడ అసాధారణమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తూ ఉంది. మందు పాత్రలు ఏర్పాటు చేస్తూ ఉంది అనమాట. సముద్ర తీరం వెంబడి సైనికులను, యుద్ధ ట్యాంకులను అడ్డుకోవడానికి భారీగా మందు పాత్రలను అమర్చింది. అమెరికా సైనికులు సముద్రం ద్వారా ద్వీపంలోకి ప్రవేశించే మార్గాలను ఇరాన్ మృత్యు కుహరాలుగా మార్చేసింది. వైమానిక దాడులను తిప్పికొట్టడానికి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో పాటు, అంటే ఇప్పుడు రష్యా దగ్గర నుంచి S-400 వీళ్ళు కొన్నారనమాట. బహుశా ఇవి ఎక్కడే మోహరించేటట్టు ఉన్నారు. హెలికాప్టర్లు కూల్చేయగల, అలాగే మ్యాన్ ప్యాడ్స్ క్షిపణులను సైతం సైనికులకు కూడా అక్కడ అందించడం జరిగిందన్నమాట. మొత్తానికైతే అమెరికాతో డి అంటూ వార్ చేస్తుంది ఇరాన్.